నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కాకినాడ పోర్టుని స్మగ్లింగ్ హబ్ గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా సీజ్ చేసిన 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చాం. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు. గతంలో రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని చెబితే వెటకారంగా మాట్లాడారు. అదే విషయం కేంద్రం చెప్పిన తర్వాత అందరికీ అర్థమైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ పలుచోట్ల తనిఖీలు నిర్వహించి 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ప్రపంచంలోనే వివిధ దేశాలకి బియ్యం ఎగుమతి చేసే పోర్టుల్లో కాకినాడ చాలా ముఖ్యమైనది. పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోకపోవడం గమనార్హం. కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు. బియ్యం అక్రమ రవాణాకి డిప్ నెట్వర్క్ పనిచేస్తుందని తెలిపారు. రేషన్ బియ్యం పేద ప్రజలకి మాత్రమే అందాలి. కిలో రేషన్ బియ్యానికి సుమారు 43 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. పోర్టు సీఈఓకు నోటీసులు పంపాలి. రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడని సీజ్ చేయాలని తెలియజేశారు. కాకినాడ పోర్టుకి భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తా. సిఐడి, సిబిఐ ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చేపడతాం. అలాగనే కాకినాడ యాంకరేజ్ పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడి నుంచి కేవలం సరుకులు మాత్రమే రవాణా జరగాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్ దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ బికమ్ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పారు ఇందాక. ఎలా ఉందంటే ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ అథెంటిక్ ఐఎమ్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను. ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి 1000 నుంచి 1100 లారీలు వస్తాయి. ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైనది. కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతూ ఉన్నాను, ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే 1000 నుంచి 1100 లారీలు వెళ్ళే ఈ పోర్టుకి 16 మంది సెక్యూరిటీ. లారీకి ఎంతమంది ఉన్నారు మీరు అర్థం చేసుకోండి. అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను, క్యాబినెట్ మీటింగ్స్లో అడిగాను ఏం జరుగుతుందని. నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి మనం ఏ యాక్షన్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళకపోతే వీళ్ళు ఇన్ని మాటలు చెప్పి దీన్ని ఏమీ ముందుకు తీసుకెళ్ళలేదేంటి అన్న అపవాదం మనందరి మీద ఉంటుంది. మన ఇంటెన్షన్ వేరు, జరుగుతుంది వేరు, మన యాక్షన్స్ దాని కాన్సిక్వెన్సెస్ సరిగ్గా వీళ్ళు సహకరించట్లేదు. ఇది ప్రజల దృష్టిలో పెట్టాలి. ఇది నిన్న ఢిల్లీ నుంచి వచ్చి అసలు యాక్చువల్లీ ఈరోజు నాకు ఈ ప్రోగ్రాం లేదు. నాకు ఈ రోజున నిన్న రాత్రి స్టెల్లా అనే షిప్లో ఇన్ని 100 టన్నులు పట్టుకున్నారు. పనామాకు సంబంధించిన స్టెల్లా అనే షిప్లో. అలాగే ఇక్కడ దాదాపు 1060 మెట్రిక్ టన్నులు ఇక్కడ పట్టుకున్నారు. ఇంత బలంగా సాక్ష్యాధారాలతో దొరికినప్పుడు దీన్ని ఎలా చేయాలని చూస్తే సమస్య ఎక్కడుంది అంటే ఇది చాలా డీప్ నెట్వర్క్. ఇది నేను వస్తాను అంటే నిన్న రాత్రి కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి మెసేజ్లు ఏం పెడతారు, మీరు రావద్దు సార్ ఇక్కడికి అంటారు. మీరు ఎందుకు రాకూడదంటే ఒక 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయని. పోర్ట్ అనేది ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఎక్స్పోర్ట్స్. కాకినాడ పోర్ట్ కానీ ఏ పోర్ట్ అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్ దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే. ఆదానితో జగన్ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు అంతర్జాతీయంగాను చరిత్రనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 1750 కోట్లు సీఎంకి ముడుపులు ఇవ్వటం చరిత్రనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అబద్దాలని అందంగా అల్లించినందుకు జగన్ కి ఆస్కారం ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
సన్మానాలు కోరుకునే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనిట్ ధర ₹2.14 ఉంటే జగన్ ₹2.49 కొన్నారని పేర్కొన్నారు. ఎక్కువ ధర చెల్లించి కొన్నందుకు జగన్ ని సన్మానించాలా అని ప్రశ్నించారు. ఎవరు కొనని విద్యుత్ ని బంపర్ ఆఫర్ గా ప్రకటించుకోవటం చరిత్రేనని చెప్పారు. గంటల్లోనే కేబినెట్ సమావేశం పెట్టడం, ప్రజాభిప్రాయం లేకుండా ఒప్పందాలకు ఆమోదం తెలపటం, ఆదాని కోసం అన్ని టెండర్లు రద్దు చేయటం చరిత్రేనని అన్నారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల నెత్తిన 1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం కూడా ఒక చరిత్రేనని అన్నారు. ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవటం, ప్రపంచ అవినీతి పరుల జాబితాలో మీ పేరు చేర్చడం పెద్ద చరిత్రేనని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ పోర్టును అమ్మినప్పుడే ముడుపుల బంధం తేలిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని బ్యాంకు చెక్కుల ఆదానికి జగన్ కట్టబెట్టారని ఈ సందర్భంగా దుయ్యపట్టారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. నగర శివారు కాలనీ ప్రజలకి మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో గుంటూరు నగరం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా, వాణి, బాబ్జీ, షేక్ షౌకత్, ఐశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 4వ లైన్ వరకు గతంలో ఒక చినుకు వర్షం పడితే పూర్తిగా బురదమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కొత్తగా డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరిగింది. అందుకని 2వ లైన్ నుంచి 4వ లైన్ వరకు లో లయింగ్ ఉన్నటువంటి ఆ ఏరియాని సిమెంట్ సీసీ రోడ్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం 79 లక్షల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. నగరంలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి కాలనీల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు గతంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు పూర్తిగా పరిశీలించి వాళ్ళకు కావాల్సినటువంటి విధానంతో పనిచేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రతి ఒక్కరూ కూడా కూటమి నాయకత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పట్ల అవగాహన చేసుకొని అధికారులను అప్రమత్తం చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంతో వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలని, రేపటి నుంచి కొత్తగా పెన్షన్స్, రేషన్ కార్డ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ అర్హత కలిగి గత ప్రభుత్వంలో కవత పెట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పెన్షన్స్ కోసం మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. మేము తప్పకుండా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుతో పాటు పెన్షన్ అందించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులోని కారైకాల్ వద్ద తీరం దాటుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారి కర్ణసాగర్ తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకి భారీ వర్ష సూచన ఉందని తెలిపారు. తుఫాన్ ని పెంగల్గా నామకరణం చేశారు. కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన అన్ని పోర్టుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్ తీసుకున్న, సరఫరా చేసిన నేరమేనని ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ స్పష్టం చేశారు. ఏపీలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలర్ట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు. డ్రగ్స్, గంజాయి నివారణపై అవగాహన అవసరమని తెలిపారు. విద్యార్థులు, యువతకి త్వరలోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారికి 7 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు పడతాయి. 2 లక్షలకి పైగా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఒకసారి ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే చాలా నష్టం జరుగుతుందని వివరించారు. మన రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది కూడా సభ్యులే. ఈగల్ అన్నది ఒక ఉద్యోగం కింద కాకుండా మేము ఉద్యమం మాదిరిగా చేయబోతున్నాం. అదేవిధంగా ప్రతి తల్లి కూడా మా బ్రాండ్ అంబాసిడర్. ఎందుకంటే ఇంకొక విద్యార్థి నష్టపోతే ఇంకా మన భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. మనకి ఈ మాదక ద్రవ్యాలు అనేవి కంట్రోల్ కావాలంటే ఇంకా ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. మనకి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఇంకా మన ఇంట్లో జరగదు ఇది, ఈ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి అన్నది ఎక్కడో జరుగుతాయి అని భ్రమలో ఉంటాం. ప్రతి తల్లి మా బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి కారణం ఏంటంటే ఇంకా మీ ఇంట్లో పిల్లలు కూడా మీరు గమనించాలి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం చాలా కఠినమైన చట్టం. NDPS చట్ట ప్రకారం డ్రగ్స్ తీసుకున్నా, డ్రగ్స్ సప్లై చేసినా, సేవించినా సరే అది కూడా నేరమే. సప్లై, ట్రాన్స్పోర్టేషన్ మాత్రం నేరాలు కాదు. వాళ్ళు కూడా NDPS చట్ట ప్రకారం శిక్షార్హులు,
సుమారుగా 1 సంవత్సరం పాటు వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అదేవిధంగా ఎన్డీపీఎస్ చట్టంలో 1 నుంచి 20 సంవత్సరాల దాకా శిక్షలు ఉన్నాయి. మనకి సోర్స్లోని ఏఎస్ఆర్ జిల్లా ఉంది, అల్లూరు సీతారామరాజు జిల్లా. అల్లూరు సీతారామరాజు నడిచిన నేల చాలా పవిత్రమైంది, మన్యం ద్వారా. ఆ నేలకి ఇప్పుడు మనకి గంజాయిలో తెగులు పట్టుకుంది. ఈగల్ ఆ తెగుల్ని మొత్తం వదలగొడతాం, ఈగల్ క్యాంప్స్ పెడతాం, ఈగల్ టీమ్స్ మేము అక్కడ పర్యటన చేయబోతున్నాం. అక్కడ గంజాయి ముక్కలు పండకుండా మనం దాన్ని పూర్తిగా ఏఎస్ఆర్ జిల్లాకి ఆ గౌరవాన్ని మళ్ళీ తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తాం. అల్లూరు నడిచిన నెలలో ఈ గంజాయి సాగుని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వం. ఈ గ్రామాల్లో కూడా ఎక్కడెక్కడ గంజాయి పండుతుంది డ్రోన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్ ద్వారా కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈగల్ క్యాంప్స్ ద్వారా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని కూడా మేము మోటివేట్ చేస్తాం. అదేవిధంగా సోర్సు, ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా చాలా ఎక్కువ నిఘా పెట్టడం కోసం ఇప్పుడు మేము ఈగల్లోని మంచి టీమ్స్ ఏర్పాటు చేయబోతున్నాం. చిన్న చిన్న వాళ్ళు దొరుకుతున్నారు, వెనకాల ఎవరున్నారు, కింగ్ పిన్ ఎవరు, సో వాటి గురించి కూడా అధ్యయనం చేయడం కోసం, వాళ్ళ దాకా వెళ్ళడం కోసం ఈగల్ మన పోలీస్ స్టేషన్ కూడా అలాగే మనం ఫామ్ చేయబోతున్నాం. రాష్ట్రంలోని ముఖ్యమైన కేసులు ఆ పోలీస్ స్టేషన్ తీసుకోబోతుంది. వాళ్ళు బ్యాక్వర్డ్ లింకేజెస్, ఫార్వర్డ్ లింకేజెస్ అంటారు. అంటే ఇంకా వెనకాల ఉన్న వాళ్ళు అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి రాష్ట్రం దాటి వెళ్ళిందా, రాష్ట్రంలోనే ఎవరైనా వారు దానికి సపోర్ట్ చేస్తున్నారా, వాటన్నిటి గురించి కూడా మేము దర్యాప్తులో బయటకు తీయబోతున్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయని మేము అనుకుంటున్నాం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ పేదవారికి న్యాయం జరిగేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. శనివారం స్థానిక నెహ్రూ నగర్ లో లబ్దిదారులకి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకాలని పారదర్శకంగా అమలు చేస్తున్నామని వివరించారు. అర్హత ఉన్న వారికి నూతనంగా రేషన్ కార్డులు, పెన్షన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గుంతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను సీఎం తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, కూటమి నాయకులు వాణి, బాబ్జీ, ఐసెటి శ్రీను, ఎర్రగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొదటి తారీఖు అంటే పేద, బడుగు, బలహీన వర్గాలు, వికలాంగులకు ఒక పండగ రోజులాగా కనిపిస్తూ ఉంది. రేపు 1వ తారీఖు రేపు అయినప్పటికీ కూడా పేదలకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో 31వ తారీఖునే వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వంలో పేద వర్గాలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు. చెప్పినటువంటి మాట ప్రకారం 2000ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే 3000 ఉన్నటువంటి పెన్షన్ని 4000 చేయడమే కాకుండా వికలాంగులకు, అలాగే HIV రోగులకు, ముఖ్యంగా అనేక రకాలుగా మంచం మీద ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు 15,000 వరకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పెన్షన్లు ఒకే రోజున అందిస్తూ గతంలో వాలంటీర్ వ్యవస్థతో చేసినటువంటి పనిని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎక్కడ కూడా అవకతవకలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతో రాష్ట్రంలో ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అవసరమైనటువంటి పెన్షన్లతో పాటు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు ఇళ్లు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని రేపు 2వ, 3వ తారీఖు నుంచి రేషన్ కార్డులతో పాటు పెన్షన్లు కూడా కొత్తగా అందించేటువంటి కార్యక్రమం. గతంలో అనేక నిబంధనలు పెడుతూ కరెంటు ఎక్కువ వచ్చిందని, ఇల్లు పెద్దగా ఉందని, లేకపోతే ఇంట్లో పిల్లోడికి ఉద్యోగం వచ్చిందని, కారు కొన్నాడనో, ఏసీ ఉందనో పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. కానీ ఈ ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్కన దోచుకునడానికి అనేక మార్గాలు అన్వేషించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు తెచ్చేటువంటి కార్యక్రమంతో పాటు పేద వర్గాలు జీవనోపాధిని పెంచేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేక రకాలుగా ఈ 5 నెలల్లో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పాట్ హోల్స్ లేనటువంటి, గుంతలు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు,
రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సమిష్టిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల గుంతలను పూడ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 839 కోట్ల రూపాయలు R&B డిపార్ట్మెంట్కి విడుదల చేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక గుంట లేకుండా ప్రతి ఒక్క రోడ్డు నగరాలు కానీ పల్లెటూర్లు కానీ మండలాలు కానీ ప్రతి ఒక్క రోడ్డును కూడా పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు అంటే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మంచి ప్రభుత్వం ఈరోజు కష్టాలు ఉన్నప్పటికి కూడా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నప్పటికి కూడా పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట ఒకవైపు వేస్తూ అభివృద్ధికి పునాదులు వేసుకుంటున్నటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు మరొకసారి వారందరూ కూడా దీవించి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షులుగా డైమండ్ బాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ కి అంతరాయం కలగడంతో పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు నిమిత్తం శనివారం డైమండ్ బాబు, అబీద్ బాషా, వాకా శ్రీనివాస్ రెడ్డి, రాణా ప్రతాప్లు పాతగుంటూరు సీఐ సోమయ్య ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, డైమండ్ బాబు మాట్లాడారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యక్రమాలపై కేసులు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. రాజకీయ వివక్షతోనే వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి భారీగా తరలి రావడంతో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రైవేట్ సైన్యంగా తయారైపోయి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాపైన అక్రమంగా ఒక కేసు బనాయించడం జరిగింది. ఆ కేసు సారాంశం ఏంటయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో భారీగా ర్యాలీలు నిర్వహించారని, జనం తండోపతండాలుగా ఆ మీటింగ్కి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ చెప్పే క్రమంలో జూన్ 4వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు గుంటూరు నగరంలో ఎన్ని ర్యాలీలు జరిగినాయి, ఎన్ని ర్యాలీలకి పర్మిషన్లు ఉన్నాయి, ఎంత నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతరాయం కలిగిందనే విషయాలు పోలీసు వారు మరి కళ్ళుండి చూడట్లేదా, లేకపోతే ప్రజల దగ్గర నుంచి పేపర్లో మీడియాలో వచ్చేటువంటి పరిస్థితులను గమనించట్లేదా అని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకు అడుగుతూ ఉన్నామంటే పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా 2019, 2024 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ నగరంలో గుండు సూదంతా గొడవ కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు చేసుకున్నటువంటి ర్యాలీల్లో కూడా ఎక్కడా కూడా ఒక అక్రమ కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఈ 4 నెలల కాల వ్యవధిలో పార్టీకి సంబంధించి ఎక్కడో లోపల మీటింగ్ హాల్లో జరిగేటువంటి మీటింగులకు కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఏంటి సార్ అని సీఏ గారిని అడుగుతూ ఉంటే మీరు ర్యాలీ చేశారు, పర్మిషన్ లేదంటా ఉన్నారు. మేము ర్యాలీ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ర్యాలీలకన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏంటి సార్ ఈ పరిస్థితి, ఈ విధమైనటువంటి వివక్ష ఏంటి అని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు వారు మీరు కాకాండ్ రోడ్ నుంచి ర్యాలీ జరిపారని చెప్పి చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీటింగ్కి రావటాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్బంధించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. అంటే పార్టీని అణచివేసేటువంటి ఆలోచనలు అనమాట, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు. ఎప్పుడైనా కూడా వ్యక్తుల్ని కానీ సిస్టమ్ని కానీ నిర్బంధించాలి, అణచివేయాలని ఆలోచన చేస్తే ఉవ్వెత్తి ఎగసిపడేటువంటి పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా తీసుకుంటా ఉన్నారు. రోజు మరి పాతగుంటూరు స్టేషన్లో అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ కానివ్వకూడదు. అది ఏ విధంగా అంటే ముందుగా వీళ్ళు చెప్పడానికి మీరు ఒక లెటర్ పెట్టుకోండి, అర్జీ పెట్టండి, చేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా దాని మీద అయితే విజ్ఞాన మందిరంలో జరిగిన సిచ్యువేషన్ ఆ రోజు బాధ్యత స్వీకరణ గురించి డైమండ్ అన్న లెటర్ పెట్టడం జరిగింది. దాని గురించి ప్రతి ఒక్కటి కూడా రిసిప్ట్ అయింది, తీసుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా అయినా కూడా ఈ స్టేట్లో అనేది వైఎస్ఆర్సీపీ కనిపించకూడదని చెప్పి
ఫ్రమ్ ద బాటమ్, అంటే సోషల్ మీడియా కానీ లేకపోతే నాయకులు ఎవరైనా యాక్టివ్గా ఉన్నా కానీ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ పార్టీలో తిరగకుండా చేయాలి అని చెప్పి చేస్తున్నారు. దీన్ని ఒక ఆయుధంలాగా మరి చట్టాన్ని వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏమైనా ఒక పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు మీరు గెలిచిన తర్వాత న్యాయం చేయాలి. ఎవరికి న్యాయం చేయాలంటే ప్రజలకి న్యాయం చేయాలి. కానీ ఇలాగ అన్యాయంగా కేసులు అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ లేకపోతే ఏమో వాళ్ళకి ఎవరు సహకరించలేదో వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, తెలుస్తుంది ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనేది. ప్రభుత్వ వైఖరి మాత్రం మార్చుకోవాలి. ఎందుకనంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ అన్యాయం చేసే విధంగా ఉండకూడదు. గుంటూరు తూర్పులో అయితే గత 5 సంవత్సరాలు నిజంగా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. ఏ పార్టీ అని చూడలేదు, ఏ కులం అని చూడలేదు. అలాంటి ఇక్కడ ఉన్న చోట కూడా ఖచ్చితంగా దీని మీద మాత్రం మరి ఈరోజు నోటీస్ తీసుకోవడం జరిగింది. దానిలో కోర్టులో కూడా ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. ఎందుకనంటే అవాస్తవమైన ప్రచారాలు కానీ అవాస్తవమైన మీరు అన్ని కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా ఖండిస్తారు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురికి సముచిత పదవుల ద్వారా గౌరవించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని తెలియజేశారు. గుంటూరు నల్లచెరువు మెయిన్ రోడ్ లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ బీసీసీఎల్ నాయకులు చంద్రగిరి బాబు జన్మదిన వేడుకలు ఆడంబరంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని చంద్రగిరి బాబుతో కలిసి కట్ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భ్రమరా గ్రూప్ అధినేత గల్లా రామచంద్రరావు, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ నాయకులు మల్లి, వెన్న సాంబశివరెడ్డి, రాళ్లబండి రామరాజు, షేక్ అబ్దుల్ రహీం, పెరిమి రమేష్, బీసీ నాయకులు, కుటుంబ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన సహాయ సహకారాలు అండదండలు ఎప్పుడు మాకు ఇలాగే నిరంతరం ఉండాలి. ఒక పార్టీ కాదు, ఒక వ్యక్తికి ఆయన నిలబడితే ఎలా ఉంటారో మేము ఎలక్షన్లో చూసాం. నిజంగా వారి కృషి నిజంగా అనిర్వచనీయం. ఒక బీసీ మండలిని ఈరోజు రాజకీయాలకు కొత్త ఆయన నన్ను ఇక్కడ ఎంతో మంది అన్నదమ్ములు, నా బీసీ అన్నదమ్ములు అందరూ కూడా ఆకట్టుకుని నన్ను అర్థం చేర్చుకొని ఇతడి ఘన విజయాన్ని నాకు అందించారు. ఇది ఒక సందర్భం, ఇది మళ్ళీ గుర్తు చేసుకొని ఆనందపడి మాట్లాడుకునే సందర్భం. నిజంగా చాలా ధన్యవాదాలు అన్న. అయితే మీ కృషికి, మీ యొక్క ఈ చిత్తశుద్ధికి ఖచ్చితంగా మీకు గుర్తింపు అనేది కంపల్సరీగా ఉంటుందన్న. దాన్ని మీరు మా మనసులో ఎప్పుడు ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ఎలాంటి అవసరం కానివచ్చు, ఏ అవకాశం కావచ్చు, ఎప్పుడు వెనకాడాల్సిన పని లేదు. మేమే ముందుగా ఆలోచిస్తాం, మీరు నోరు తెరిచి అడగాల్సిన పని లేదు. అండ్ అదేవిధంగా మన ఈ నియోజకవర్గాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. ఎప్పుడు కూడా మీ అందరికీ అండదండగా మీ వెనకాల నేను ఉంటాను. ఏ సమస్య వచ్చినా, ఏ అవసరం వచ్చినా కూడా నేను ఉంటాను. కాబట్టి మీరు ఇందాక రామరాజు అన్న గారు చెప్పినట్టు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు నిస్సంకోచంగా నా దగ్గరికి రావచ్చు. కలిసికట్టుగా ఈ యొక్క సమస్యల మీద మనం పోరాడదాం. మనం అందరం కూడా ఆనందంగా ఉండడమే అంతిమ లక్ష్యంగా మన అందరం కూడా పనిచేద్దాం అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. ఇంతమంది ప్రేమ, ఆదరణ, అభిమానాన్ని సొంతం చేసుకున్నందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు. ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు. రోజున తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వాళ్ళ బాలల దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ నలుగురిలో మేమున్నామనే విధంగా వాళ్ళ తండ్రి గారు ఎంతో పార్టీ సేవ చేశారు. అదే పరంపరగా మన పశ్చిమ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా ఈ రోజున మన బాబు కూడా కొనసాగుతూ ఈ రోజున పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే మీ అందరూ కూడా
ఇంత అభిమానంగా వేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నా పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచే కాకుండా పక్క నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, ఇక్కడ నా 19వ డివిజన్ అయినటువంటి నల్లచెరువు ప్రజలు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇవాళ నా ఆనందాన్ని వాళ్ళలో పంచుకొని ఇవాళ ప్రజల ఆనందాన్ని నా ఆనందాన్ని వాళ్ళ ఆనందంలాగా స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. రానున్న ముందు రోజుల్లో నల్లచెరువులో ఏ సమస్య ఉన్నా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ ఇంకా వాళ్ళ ప్రేమని చొరవ కోరుకుంటూ వాళ్ళ మధ్యలో నేను ఎప్పుడూ వాళ్ళ తమ్ముళ్ళలాగా, వాళ్ళ కొడుకులాగా, వాళ్ళ బిడ్డలాగా ఎప్పుడూ నేను వాళ్ళందరికీ అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా కోసం ఎమ్మెల్యేలు అందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.